ఉమ్మడి నెల్లూరు గూడూరు వద్ద భారీగా గంజాయి పట్టుకున్నారు పోలీసులు. భూదానం టోల్ ప్లాజా వద్ద ఎస్ఈబి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 80 కేజీల గంజాయి గుర్తించారు. నర్సీపట్నం నుండి కర్ణాటకలోని రామ్నగర్కు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. మొత్తం 5 మంది వ్యక్తులను అరెస్టు చేసి 2 కార్లను సీజ్ చేశారు. గంజాయి విలువ దాదాపు 16 లక్షల దాకా ఉంటుందని అడిషనల్ ఎస్పీ రాజేందర్ తెలిపారు. మా ఎస్సీబీ టీమ్ ఈ వాహనాలు తనిఖీ చేయడం జరిగింది. దీంట్లో 2 వాహనాలు, 2 కార్స్, 5 మంది ముద్దాయిలు 80 కేజీల గంజాయిని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న క్రమంలో మేము పట్టుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఈ ప్రశాంత్ రెడ్డి అనే అతను మెయిన్ ముద్దాయి, అలాగే పరమేష్. వీళ్ళిద్దరి మీద గతంలో హైదరాబాద్లో ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్లో మరి చాదర్గుట్ట స్టేషన్లో 2 గంజాయి కేసులు నమోదై ఉన్నాయి. అలాగే బొంత ప్రసాద్, ఇతను నల్గొండ టౌన్కి సంబంధించిన అతను, ఇతని మీద కట్టంగార్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక గంజాయి కేసు నమోదై ఉంది. ఈ దాసర్ల శేఖర్, ఇతను శంషాబాద్ మండల్ సంగీగూడ విలేజ్ సంబంధించిన అతను, అలాగే నరేష్, వీళ్ళిద్దరూ డ్రైవర్స్ కింద యాక్ట్ చేయడం జరిగింది. ఇక నెల్లూరు జిల్లా గూడూరులో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసు అధికారులు. 5గురిని అరెస్ట్ చేసినట్టుగా, అలాగే 2 కార్లను సీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి. మధు, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై ఎస్సీబీ పోలీసులు చేపట్టినటువంటి తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఏదైతే సాధారణ తనిఖీలు చేస్తుండగా ఒక 2 వాహనాలు వెళ్తున్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నటువంటి ఎస్సీబీ పోలీసులు ఒక్కసారిగా దాడులు చేయడంతో నర్సీపట్నం నుంచి కర్ణాటక రాష్ట్రంలోని రామ్నగర్ కు అక్రమంగా తరలిస్తున్నటువంటి 80 కేజీల గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఒక 2 కార్లని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు 5 మంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి స్టేషన్ కూడా తరలించారు. అయితే అక్రమంగా తరలిస్తున్నటువంటి 80 కేజీల ఏదైతే గంజాయి విలువ దాదాపు 16 లక్షల రూపాయలు ఉంటుందని చెప్పి అడిషనల్ ఎస్పీ రాజేంద్ర కూడా మీడియాకు వివరాలను అయితే వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అయితే అరెస్ట్ చేసినటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వీటిపైన గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. అంటే గంజాయికి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో కూడా అనేక కేసులు ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ప్రత్యేకించి విచారణ చేపట్టగా గతంలో వీళ్ళకి సంబంధించినటువంటి కేసులు కూడా బయటపడ్డాయి. అయితే గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ అధికారికంగా అనధికారికంగా ఎక్కడైనా రవాణా చేసినా దానికి సంబంధించి వినియోగించినా కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పి పోలీసు యంత్రాంగం చెప్తోంది. ఇప్పటికే గంజాయి పైన ప్రత్యేకమైనటువంటి ఒక దృష్టి పెట్టినటువంటి పోలీసు యంత్రాంగం ఎక్కడికెక్కడ దీనికి సంబంధించినటువంటి తనిఖీలు అయితే చేపడుతోంది. ఈ తనిఖీల్లో భాగంగా ఇటు కర్ణాటక కావచ్చు, అటు తమిళనాడు కావచ్చు, ఇటు సైడ్ కి వెళ్లేటటువంటి వాహనాల్లో ఎక్కువగా కూడా ఈ గంజాయి రవాణా జరుగుతోంది. ఆర్టీసీ బస్సులు, వాహనాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టి అవసరమైన మేరకు చర్యలు తీసుకొని ఎవరైనా సరే ఇలాంటి రవాణా కానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మాకు. రైట్, థ్యాంక్ యూ మురళి.